కీర్తన 128వ అధ్యాయం 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడు. ఓకే. యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్ చెప్పండి. బైబిల్ గ్రంథం అంతట్లో 128వ అధ్యాయంకు ఉన్నటువంటి ప్రాధాన్యత కూర్చున్న మనందరికీ తెలుసు. దేవుడి వాక్యాన్ని తరచుగా ప్రేమించేటువంటి వారు ఖచ్చితంగా 127, 128వ అధ్యాయం ఖచ్చితంగా కలిసి ఏం చేస్తుంటారని ఆలోచన చేస్తే చదువుతూ ఉంటారు. దీంట్లో చదవబడ్డ ఆ వచ్చిన భాగంలో దేవుడు దాంట్లో ఇచ్చిన వాగ్దానాలు కానీ, దేవుడు దాంట్లో ప్రేమికులారా పొందపరిచినటువంటి దేవుడు ఆలోచనలు కానీ, దేవుడి యొక్క ప్రేమికులారా తలంపులు కానీ, మనుషుల పట్ల వ్యక్తుల పట్ల ఎలాంటివైతే ఉన్నాయో దేవుడికి చక్కగా దీంట్లో ప్రేమికులారా చదవబడ్డ వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుకి యూదులు ప్రేమికులారా ఇంట్లో కానీ మందిరానికి వచ్చినప్పుడు కానీ వారు ఒకవేళ వాక్యమే చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ కీర్తన 127, 128వ అధ్యాయం మనం ఇక్కడ కీర్తన అనే ఒక భాగాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. అప్పుడు అందరం ఏం చేస్తామో లేచి నిలబడి ఏం చేస్తున్నామా ఆ కీర్తన భాగాన్ని చదువుతున్నాం. మిగతా తక్కిన సమయాల్లో బైబిల్ ఎవరు నిలబడి చదువుతారా? చెప్పండి. బైబిల్ ఎవరు నిలబడి చదువుతారా? ఎట్లా చదువుతాం మనం? ఆ చదివే విధానం ఎట్లుందంటే దాంట్లో చక్కగా ఆసక్తి కనపడుతుంది. ఒక సోఫాకు ఒరిగిపోయి, ఒక కుర్చీకి వాలిపోయి, ప్రేమికులారా ఇంకా చెప్పాలంటే ఒక సరైనటువంటి విధానంలో మనం బైబిల్ చదవం. కానీ యూదులు ఇప్పటికీ మందిరంలో ఒకవేళ కీర్తన చదివినా, ఇంట్లో ఒకవేళ కీర్తన భాగాన్ని చదవాల్సి వచ్చినా వారు ఎప్పుడైనా సరే వారు ఏ పరిస్థితుల్లో ఉన్న పని చేసుకుని చదవరంట, కూర్చొని చదవరంట. ప్రేమికులారా ఇంకా ఆశ్రమ చదవరంట. ఎట్లా చదువుతారంటే నిలబడి కీర్తనలో ఉన్న ప్రతి అధ్యాయం చదువుతారంట. చదువుతారు. ఎక్కడి నుంచి దేవుడు ఆశ్రయిస్తాడంట తన ప్రజల్ని? తలపై కదా. ఎక్కడి నుంచి దేవుడు తన ప్రజలను ఆశ్రయిస్తాడంట? సియోనులో నుండి దేవుడు ఏం చేస్తాడంటండి? ఆశీర్వదిస్తాడు. అంశం ఏంటంటే సియోనులో నుండి మనకి ఎలాంటి ప్రయోజనాలు మనకు ప్రభు ప్రేమికులారా కలిగిస్తున్నారు, ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి, ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి, ఎలాంటి మేళ్లు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంట? సియోనులో నుంచి ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి, ఒక విశ్వాసికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయి అనేది మనము ఈ ఉదయకాల సమయం ముందు కొద్ది నిమిషాలు ప్రేమికులారా ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. గమనించాలి ప్రేమికులారా, సియోను అనేటువంటి ఆ యొక్క ప్రేమికులారా ప్రాంతం ఎక్కడుంది? అది సియోను అని దేన్ని అంటారు? అది ఎక్కడుందని ఆలోచన చేస్తే యెరూషలేము అనేటువంటి పట్టణం మనందరికీ తెలుసు. భూమికి మధ్య భాగంలో ఉంటుంది. ఏంటది? యెరూషలేము. ఆ యెరూషలేము పట్టణం అంటండి 7 ప్రాముఖ్యమైన కొండల మీద కట్టబడిందంట. ఏ పట్టణం? యెరూషలేము పట్టణం. ఈ యెరూషలేము పట్టణం ప్రేమికులారా కొండల మీద మనకు కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క చరిత్ర కూడా, యేసు ప్రభు వారి యొక్క పరిచర్య కూడా యెరూషలేమును దేవుడు కేంద్రంగా చేసుకొని ఎన్నో తన జీవితంలో అనేక అనుభవాలు ప్రేమికులారా అనుభవించినటువంటి వాడు. లేకుండా అనేకమైన అద్భుతాలు, అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు యెరూషలేము ప్రాంతంలో యేసు ప్రభు వారు పరిచయం చేస్తూ కార్యాలు జరిగించినటువంటి వాడు. 12వ ఏటప్పుడు యెరూషలేము మందిరంలో కూర్చొని ఏం చేశారంట? శాస్త్రులతో పరిశీలతో ఏం చేశారంటండి? ప్రేమికులను తరికించారు. మాట్లాడుతూ వచ్చాడు యెషయా గ్రంథం గురించి. అదే యెరూషలేములో ఒక సందర్భంలో కొరడా పట్టుకుంటాడు. కొరడా పట్టుకుని ఏం చేయాలి చెప్పాలా? నా మందిరము ప్రార్థనా స్థలముగా అది పిలువబడుతుంది, దాన్ని మీరు ఏం చేశారు? వ్యాపార స్థలముగా మార్చారని ప్రేమికులారా దేవుడు కొరడా దులుపుతారు. ఆ సందర్భం మనందరికీ తెలుసు. అయితే యెరూషలేము ప్రేమికులారా చుట్టూ ప్రేమికులారా పర్వతాలు ఉన్నాయి. పర్వతాల మీద కట్టబడింది. అక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభు వారు ప్రేమికులారా జన్మించడం జరిగింది. యెరూషలేము అనేటువంటి ఆ ప్రాంతం ప్రేమికులు ఇప్పటికీ చరిత్రలో లేకుంటే బైబిల్లో చాలా దానికి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ప్రేమికులారా ఉంది అనే విషయాన్ని మనమందరం కూడా ప్రేమికులు తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఆ పర్వతాల్లో 7 పర్వతాల్లో ఒక పర్వతం పేరేంటంటే సియోను పర్వతం. చెప్పలే పర్వతం
7 పర్వతాలు ఒక పర్వతం పేరు ఏంటండి? సియోను పర్వతం. ఆ పర్వతానికి పెట్టింది ఎవరని ఆలోచన చేస్తే, దావీదు హెబ్రోన్లో ఒక 7 సంవత్సరాలు తన రాజు అయినంత పరిపాలన చేస్తుంటే యెరూషలేము పట్టణం దగ్గర ఒబీసులు నివసిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారని దావీదు గ్రహించి అక్కడ ఉన్నటువంటి ఒబీసులను జయించడానికి నేను యుద్ధానికి వస్తున్నానని ప్రకటించినప్పుడు ఒబీసులు ఏం చేశారంటే ఎగతాళి చేశారు. మా దగ్గర కుంటివారు గుడ్డివారు నీతో ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు, మీరు మమ్మల్ని స్వాధీనం చేసుకోలేరని చెప్పి దావీదు ఎగతాళి చేసినప్పుడు అయినా దావీదు భయపడకుండా అధైర్యపడకుండా ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఒబీసులకి యుద్ధానికి వెళ్ళి వారు ఉంటున్నటువంటి ఆ యెరూషలేము పట్టణమును జయించినాక, ఆ యెరూషలేము పట్టణమును దావీదు కైవసం చేసుకున్నాక, ఆ యెరూషలేము పట్టణానికి లేకుంటే ఆ యెరూషలేము అనేటువంటి ప్రాంతానికి దావీదు పెట్టిన పేరేంటంటే సియోను. ఈ సియోను ప్రమిడుల పర్వతం 7 పర్వతాలు ఒకటిగా మనకు కనపడుతుంది. అంటే ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళాలా? ఆడికెళ్ళి దేవుడు మనల్ని ఏమన్నాడు? సియోనులో నుంచి ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. తట్టప్పుడు ఎదుగుతున్నాడు వెళ్తున్న దేవుడు మనం దీవిస్తాడా అని కాదు. ప్రమిడులాగా ఆధ్యాత్మికమైన పరిభాషలో, ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో సియోను అనేటువంటిది దేవుని సన్నిధికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం అంట? దేవుని సన్నిధికి సాదృశ్యం. ఎక్కడ 2 లేక 3 ఆయన సన్నిధానంలో ప్రమిడులారా ప్రార్థన చేసుకుంటారు. ఎక్కడ 2 లేక 3 కలిసి దేవుని ఏం చేస్తారు? ఆయన దివ్య నామ సన్న చేస్తూ ఉంటారు. ఎక్కడ 2 లేక 3 కలిసి దేవుని ఏం చేస్తుంటారు? ఆరాధిస్తుంటారు. ప్రమిడులారా అది దేవుడు ఆధ్యాత్మికమైన పరిభాషలో అది సియోను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రేమికులారా, సియోనులో ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో, ప్రేమికులారా సియోనులో ఆయన పరిధిలో, ఆయన వ్యవధిలో, ఆయన యొక్క ప్రాంతములో నేను నా కుటుంబం ఎప్పుడు నివసించాలనేటువంటి ఆలోచన కలిగి ప్రేమికులారా నడిపించబడుతున్న వారందరినీ ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆయన దేవుడు మనసులో ఉన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా మీరు గ్రహించారా? తన ప్రజలు ఏం చేయాలని? ఏం చేయాలంటే సియోను నుంచి ఏం చేస్తున్నాడు దేవుడు? కష్టపెడుతున్నాడా? మిమ్మల్ని బాధ పెడుతున్నాడా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? మిమ్మల్ని శ్రమ పెడుతున్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడండి? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తన ఆలోచన ఏంటని ఆలోచన చేస్తే ఒక ఆదామవ్వని కానీ, ఒక అబ్రహామును కానీ, బైబిల్లో ఉన్నటువంటి వారు ఎవరినైనా సరే దేవుడు వారిని ఆశీర్వదించుకుంటూ వచ్చారు, వారి దేవుడు దీవించుకుంటూ వచ్చారు. దేవుడు ఆలోచన ఏంటంటే ప్రేమికులారా సియోనులో కనబడుతున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలనేది దేవుడు ఆలోచన. దేవుడు వారిని దీవించాలనే దేవుడు ఆలోచన. దేవుడు వారిని అభివృద్ధి పరచిన దేవుడు ఆలోచన. దేవుడు వారిని వర్ధిల్ల చేయాలనేటువంటి దేవుని ఆలోచన. అయితే ప్రశ్న ఏంటంటే, నువ్వు సియోనులో ఉండడానికి ఇష్టపడుతున్నావా? లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? అది ప్రశ్న. రక్షించబడితే సరిపోదు, బాప్టిజం తీసుకున్నామని చెప్పుకోవడం సరిపోదు, నేను యేసయ్య బిడ్డని విశ్వాసం చెప్పుకోవడం సరిపోదు. మనం రక్షించబడ్డామనంటే ఎక్కడ కనపడాలి? మనం ఎక్కడ ఉండడానికి ఇష్టపడాలి? మనం ఏది దీవించే స్థలం, ఏది ఆస్వాదించే స్థలం, ఏది నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చే స్థలం, నీ క్షేత్రమును దీవించే స్థలం ఏది, నీ కడుపులో ఉన్న బిడ్డను దీవించే స్థలం ఏది, నీ క్షేత్ర వృద్ధిని దీవించే స్థలం ఏది, నిన్ను అన్ని విధాలుగా ఆస్వాదించే స్థలం ఏదంటే దేవుడు ప్రేమికులారా చెప్పినటువంటి సియోనులో నువ్వు కనపడ్డప్పుడు మాత్రమే, నువ్వు దేవుడి సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డప్పుడు మాత్రమే ప్రభు ప్రేమికులారా అలాంటి వారందరూ నా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆయన అలాంటి వారందరూ దేవుడు దీవిస్తాడు అంటే దాంట్లో సందేహమే లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క విధానం ఎలా అని చెప్పాలంటే అండి, తలపై కదండి ఉండేదేవో బ్రతికేదేవో సమయం హెచ్చించేది లోకము. ప్రేమికులారా సమయం అంతా వ్యర్థంగా వృధాగా ప్రేమికులారా పోగొట్టుకుంటూ ఎక్కడ రావాలి ఆశలు చెప్పాలా? తిరిగేది లోకంలో రావాల్సింది మాత్రం ఆశ ఎక్కడి నుంచి అంటే ఉండేది లోకంలో, లోకానుసారం, లోక ఆచారం, లోక విధానం, మోసపూరితమైన ఆలోచన, అన్యాయం, అక్రమం, దగ, కుట్ర, కుతంత్రాలు, మోసం, ఇలాంటివన్నీ కలిగి ప్రేమికులలో బ్లెస్ మీ అంటే ఎట్లా సాధ్యమైంది? అది ఎట్లా ప్రేమికులలో సాధ్యమయ్యే పని? బతికేది లోకంలో తన ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలండి? ఎక్కడి నుంచి రావాలి ఆశీర్వాదం? దేవుడి సన్నిధి నుంచి రావాలి.
కదా కాదు ప్రేమికులారా. ఒకటే, నీకు లోకము కావాలా, దేవుడు రాజ్యము కావాలా, అది నీ వ్యక్తిగత ప్రేమికుల నిర్ణయం మీద ఆధారపడు. ఎంపిక నీదే. ఈరోజు ప్రభు సన్నిధిలో కనబడినటువంటి వారందరూ కూడా, దేవుడి సన్నిధికి తరచుగా రానటువంటి వారందరూ కూడా, ఇష్టపడినటువంటి వారందరూ కూడా దయచేసి ఒక్కసారి స్వపరీక్ష చేసుకోండి. మనం ఏ రాజ్యంలో ఉన్నామనేది వినండి, పరిశీలన చేసుకోవాలి. నేను రక్షించబడినది సరిపోదు. స్కూల్లో పిల్లగాని జాయిన్ చేస్తావు, స్కూల్ పంపిస్తే చదువుతా రాదా? స్కూల్ పంపించకపోతే స్కూల్లో పేరుకి ఏం చేసావు నువ్వు? అసలు స్కూల్కి పొరపాటు పంపించింది లేదు. కొత్త చదువుడికి జిమ్ కానీ జాయిన్ అయ్యావు, పేరుకు జాయిన్ అయ్యాను, నువ్వు జిమ్ముకు పోతుంది కాదు. శరీరం ఏమవుతాయి? శరీరం ఏమవుతుంది? ఒక దేహదారు చక్కటి ఏనడా ఆరోగ్యం. ఒక డ్రైవింగ్ పేరుకు డ్రైవింగ్ చేద్దామని డబ్బులు కట్టావు, అసలు పొరపాటు ఎప్పుడు డ్రైవింగ్ పోయింది లేదు. ఎక్కడ డ్రైవింగ్ నీకు? ఈరోజు చాలా మంది క్రైస్తవులలో ఉన్నారు, పేరుకి ప్రేమికుల రక్షించబడ్డామని చెప్పుకుంటూ లోకానుసారంగా ప్రేమికులారా తిరిగేటువంటి వారు, లోకానుసారంగా సమయాన్ని అంతా కూడా వృధా చేసేటువంటి వారు. అందుకనే పౌలు అంటాడు, దుర్దినములు రాకముందే, ఇంకా చెప్పనా, గమనించండి, వీటి యందు నాకేం లేకముందే, సంతోషము లేదని చెప్పు రోజు రాకముందే వచ్చేసేయాలి ప్రభు దగ్గరికి. మనం ఈ రోజు నీకు ఏదైతే ఆనందం ఇస్తుందో రేపు పొద్దున అది నీకేం చెప్పాలా? ఆనందం ఏదో. ఈ రోజు నీకు సంతోషంగా అనిపించలేదు చెప్పాలా, అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఈ ఉదయకాల సమయంలో సంగమా దేవుడి సన్నిధిలో ఉండాలా, దేవుడి సన్నిధిలో గడప, దేవుడి సన్నిధిలో ప్రేమికులారా పరవశించ, ఆయన సన్నిధిలో గడపటం నాకు ఇచ్చిన ఏంటంట గొప్ప గొప్ప భాగ్యం. ఎవరికి ధన్యత నాకు ఇచ్చినని దాని విలువ గ్రహించి అవకాశం దొరుకుతున్నప్పుడల్లా ప్రభు సన్నిధిలో కనపడే వారిని ప్రేమికులారా వారు సీయోనులో ఉన్నట్లే దేవుడు వారిని దీవిస్తాడు, వారి భార్యను దీవిస్తాడు, వారి భర్తను దీవిస్తాడు, వారి కష్టాన్ని దీవిస్తాడు, వారు కడుపున పుట్టిన బిడ్డలు కూడా దేవుడు ఒలీవ మొక్కల వలె వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే సియోనులో నుంచి దేవుడు దీవిస్తాను చెప్పాడు కదా. సియోనులో ఏమున్నాయి? అక్కడ నుంచి ఏమొస్తాను ఇక్కడికి? ఎక్కడి నుంచి అంటే సియోను అనేటువంటి ఆ ప్రాంతం నుంచి తన ప్రజలకు ఏమొస్తున్నాయి? ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఓకే, ఇంకా బైబిల్లో మనం చూసుకుంటే వెళ్తే ఏమున్నాయో అక్కడ నుంచి ఒక విశ్వాసికి కలిగే ఆశీర్వాదాలు ఏంటి అనేటువంటి మాటలు తోటగా చెప్పి ముందుకు వెళ్తాను. అదే కీర్తనలు 14వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చూద్దాం. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలో తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్ చెప్పండి. ఒక వ్యక్తి ఎప్పుడు హర్షిస్తున్నాడు, ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషిస్తున్నాడు అని ఆలోచన చేస్తే చెరలో నుంచి, ఎక్కడి నుంచి అంట? చెరలో నుంచి ఏం చేయబడుతున్నాడంట? ప్రజలు రప్పించబడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడంట? యాకోబు ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. సంగమా, చెర అంటే ఏంటి? సెంట్రల్ జైలు చెప్పట్లే. ఒక సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీ అయినా అతడికి ఏం దొరికిందంటే బెయిల్ దొరికిందంటే నీ శిక్ష ఏం చేయబడింది? కొట్టివేయబడింది. నువ్వు చెరలో ఉండాల్సిన అవసరం లేదంటే బాధతో బయటకు వస్తాడా? దుఃఖంతో బయటకు వస్తాడా? అక్కడే బాగుందంటాడా? ఏమంటాడు? అది సంతోషం, ఆనందం, ప్రేమికులారా పట్టలేనటువంటి ఆనందం. అతను ప్రేమికులను వెళ్ళిపోతున్నాను బయటికి అన్న ఒక ఆనందంతో చెరసాల్లో ఉన్నటువంటి ఒక ఖైదీకి ప్రేమికులారా క్షమాపణ ద్వారా బయటకు వచ్చే పరిస్థితి ఆ వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి ఏం చేసి చెప్పాలంటే అండి, సంతోషించినట్లు ప్రేమికులారా దేవుడు మనల్ని కూడా చెరలో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడంట చెప్పండి. చెరలో నుంచి మనందరినీ ప్రభు రప్పించాడు. హల్లెలూయా. ఏంటా చెర? చెరసాల కాదు. ఏంటా చెర? ప్రేమికులారా 14 సంవత్సరాలు ఏనంటే జైలు శిక్ష కాదు. చెర అంటే పాపం అనేటువంటి చెర, లోకం అనేటువంటి ఏంటంటే చెర. ప్రేమికులారా ఎప్పుడు చెప్తున్నాను, పాపము అది ఎప్పటికైనా మనిషిని అణిచి వేస్తా ఉంటది. మనిషిని ఎప్పుడు ప్రేమికులారా అనగదొక్కుతానే ఉంటది. ఎందుకని ఆలోచన చేస్తే గమనించండి, పాపం ఈ రోజు
ప్రారంభించినప్పుడు చాలా సరదాగా ఉంటుంది. ఫస్ట్లో ఎట్లుందంటే పాపం మనం చేస్తున్నప్పుడు ఎట్లుందంటమ్మా చాలా సరదాగా ఉంటుంది. అప్పుడు అనిపించే అనుభవాలు చెప్పాలి. అబ్బా ఇది సంతోషం అనిపిస్తుంది, ఇది ఆనందం అనిపిస్తుంది. ఇక దీనికి తప్ప ఇంక ప్రపంచంలో ఇంకేంటంటే ఎక్కడ సంతోషం లేదు అన్నంతగా పాపం ప్రారంభంలో ఒక వ్యక్తికి ఏం చేస్తుందని ఆలోచన చేస్తే ప్రేమికులారా ఇలాంటి అనుభవాలు కలిగిస్తుంది. కానీ రాను 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 రోజులు నడుస్తున్నా కొలది ఏం జరిగింది చెప్పాలా, అదే గుచ్చుగా మారింది, అదే గురిగా మారింది, అదే ఇనుప కొలిమిగా మారుతుంది. అదే బంధకాల్లో ఒక వ్యక్తి ప్రేమికులారా బంధించబడగలుగుటకు తను చేస్తున్నటువంటి ఆ పాపమే దాని గల కారణమని దేవుని సేవకుడుగా మీకు నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. పాపం ప్రేమికులారా మనిషిని ఏం చేస్తుందంటమ్మా అణిచివేస్తుంది. ప్రేమికులారా పాపం వ్యక్తి యొక్క జీవితంలో ఉంటున్న కారణాన్ని బట్టి ప్రేమికులారా ఆ వ్యక్తి దీవించబడలేదు. ఆ వ్యక్తి ప్రేమికులారా పరమార్థం తెలుసుకోలేదు. ఆ వ్యక్తిలో సంతోషం ఉండదు, ఆ వ్యక్తిలో సమాధానం ఉండదు, ఆ వ్యక్తిలో ప్రేమికులారా నిర్లిప్తత ఉంటుంది, పాపం చిదరం చేస్తుంది. ఇలాంటి అనుభవాలు ప్రేమికులారా మనిషి జీవితంలో కలగడం గల కారణం. ప్రస్తుతం లోకములో ఇలాంటి అనుభవాలు కూడా వెళ్తున్నటువంటి వారందరూ, దుఃఖపడుతున్నటువంటి వారందరూ ఒకప్పుడు సంతోషం అనిపించినటువంటి ఆ పాపం ఈరోజు వాళ్ళకి ఏమైందండి ఉరిగా మారుతుంది. హల్లెలూయా. ఒక సంఘటన విన్నా నిన్న టీవీలో, చాలా బాగా అనిపించింది. ప్రేమికులు హైదరాబాద్లో ప్రేమికులు ఒక సహోదరి ఫేస్బుక్ అకౌంట్ అందరికీ ఉంటుందిగా, ఏం కొన్నాక స్మార్ట్ ఫోన్ కొన్నాక ప్రేమికులు అందరికీ అకౌంట్ ఉంటుంది. అది లేకపోతే నీకు లేదో అన్నట్టు చూస్తారు, పెద్ద నేరం అన్నట్టు. నీకు ట్విట్టర్ లేదా, ఇన్స్టాగ్రామ్ లేదా? కొందరు ఉన్నారు, కొన్ని ప్రేమికులరా కొంతమంది ఇన్స్టాగ్రామ్ నాకు తెలుసు రహస్యంగా అవి చూస్తున్నాను నేను. మన సంఘస్సులోని యవనస్తులు పిల్లలు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను నేను, చాలా భయంకరంగా ఉన్నాయి. ఈమెకి ఫేస్బుక్ ప్రేమికులరా స్టార్ట్ చేసింది, అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది. ఎవరో ఒకడు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏం చేశాడంట, శాంక్షన్ చేశాడు, వాడు పంపించాడు, ఈమె శాంక్షన్ చేసి వాడు యూపీలో ఉంటాడు. ఇద్దరికి మాటలు కలిసింది, వాడేం మాట్లాడిందో ఈమెం మాట్లాడిందో బంధం చెప్పండి ఏమైందంట, బంధం బలపడింది. ఇక వాడు అక్కడి నుంచి ఇచ్చులు చెప్తారు కదా, ఇచ్చులు ఉంటాయి కదా, ఏముంటాయి, మాకు మంచి ఇల్లు ఉంది, మా చిన్న ఫ్యామిలీ, మాకు 2 ఎకరాల పొలం ఉంది, మాకేముంది కారు ఉంది, ఇక చెప్పాల్సింది చెప్పాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అసలు అక్కడ ఆ వ్యక్తి నిజంగా అట్లా ఉన్నాడా, ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ వ్యవహారం ఏంటి, అక్కడ ఎంతమంది ఉంటారు, అసలు నేను చెప్పినటువంటివన్నీ కూడా వాస్తవా కాదా అనేటువంటి ఆలోచన కనీసం చేయకుండా తల్లిదండ్రులు ఇంట్లో చేయకుండా ఉన్న డబ్బులతో మరి ఎక్కడ తీసుకుందలో తీసుకొని ఊరికి వెళ్ళిందంట, వాడిని కలిసిందంట. 1-2 రోజులు బాగున్నారు, మరి ఏం జరిగిందో తెలియదు. మరి ఈమె అనుకున్న ఎక్స్పెక్టేషన్ అక్కడ లేవేమో, వాడి ఇంట్లో లేవేమో, లేకుంటే వీడనుకున్నటువంటి అంశాలు ఏమో లేవేమో. అదే వ్యక్తి ఇద్దరు గొడవపడి వాడు కత్తితో ముక్కలు చేస్తే వీళ్ళగా భయంకరంగా చంపేసింది. టీవీలో అసలు నేను కమ్ము తిన్నా. ఇప్పుడు ఈమె ట్రైన్ టికెట్ సాగుకే కొనుక్కున్నట్టుగా అనిపించింది నాకు. చావటానికే టికెట్ ఏం చేసిందంట, కొనుక్కున్నట్లు. సంగమా ఈ రోజు చాలా మంది వ్యక్తుల యొక్క జీవితాలు ఎవరి చేతిలో పెడుతుంది చెప్పాలా, ఎవరి చేతిలో పెడుతున్నారు, అసలు ఎవరిని ఎక్కువ నమ్ముతున్నారు అని ఆలోచన చేస్తే ప్రేమికులరా పాడు చేసేటువంటి వ్యక్తుల జీవితాల్లో ఈరోజు మనుషులు ప్రేమికులరా వారి జీవితాలను నమ్మి పెట్టేస్తున్నారు. తర్వాతకి భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు. పెట్టవలసిన దేవుని చేతులను పెట్టగలిగితే నా దేవుడు ప్రేమికులరా నువ్వు ఏ చెరలో ఉన్నా ఆ చెరలో నుంచి నా యేసయ్య నిన్ను విడిపించి నిన్ను ప్రేమికులరా సంతోషముతో మరియు ఆనందముతో నింపే దేవుడు ఆయన. ఏదైనా కష్టం ఉందా, జటిలమైన సమస్యలు ఉన్నాయా, వీలైతే గట్టిగా ప్రార్థన చేయి, ఇంకోసం ఉపవాసం ఉండు. ఖచ్చితంగా ప్రభువుని ఏం చెప్పాలంటే ఆదుకొని తీరుతాడు. హల్లెలూయా. ఆయన ఇబ్బందుల్లో ఉంటే అలా చూసి దాటిపోయే దేవుడు కాదు ఆయన. నువ్వు కష్టాల్లో ఉంటే ప్రేమికులను నీ పాట నువ్వు పడమని చెప్పి అనేటోడు కాదు ఆయన. ఇశ్రాయేలు ములుగులు దేవుడు వినపడితే దేవుడే దిగొచ్చాడంటే ప్రేమికులను ఏం చేయడానికి, వాళ్ళని అక్కడి నుంచి ఆదుకొని ఆ పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేయడానికంటే వినిపించాడు.
సోదరాలు చెప్పండి. ఇంకొంచెం వివరంగా ఆదుకుంటాడు. ఇక్కడ ఏం జరిగిందంట? సీఎం నుంచి ఏం చేస్తారు దేవుడు? ఎంతమంది కావాలా? వేసి 4 వాళ్ళు అందరికుందా? మరి ఏం చేయి? 6 రామాలు, 4 రామాలు, గురుకుడికి రామాలు, దేనికి రామాలు. మరి ప్రభు ఏం చేయాలి? నేను దీవించాను. అది జరిగే పని కాదని చెప్పడానికి వర్తమానం. ఇలాంటి అనుభవాలతో మనం ముందుకు వెళ్దాం. అలాంటి ధన్యత కృప మనకందరికి అనుగ్రహించి మనందరికీ మీరు మాటలు ఉపయోగించారు. అందరూ మొక్కలేండి. వాళ్ళు అందరూ కూడా ప్రైవేట్లరా పాల్గొన చూడుకున్నా. దయచేసి అందరూ 10 నిమిషాలు, 10 నిమిషాలు అందరం మనల్ని మనం సిద్ధపరుచుకున్నాం. ఇంతవరకు ప్రభు నీతో చాలా విషయాలు మాట్లాడవచ్చారు. ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, సియోను విలువ తెలిసిన అన్యులు వస్తున్నారు ప్రభు. నీ మందిరం విలువ తెలిసిన వాడు అన్యులు ప్రవాహం వల్లే వస్తున్నారు. అయ్యా, నీ బిడ్డలమైన మేము రాలేకపోతున్నాం. నీ బిడ్డలమైన మేము నీ మాటలు వినలేకపోతున్నాం. చక్కగా మరుదయాల విన్నాం. గదిలపరచుకోవాలి సాధించాలి. ఈ దినము అందరం నీ సత్తులో కూడు నామని ఇంతవరకు గణపరిచయం స్పందించి మాటల ద్వారా మైపోతున్న ఆరాధన జరిగించే కార్యాలను నీ సన్నిధి ప్రత్యక్షత ప్రవచన వాములో మాట్లాడుకొచ్చిన విధానం బట్టి సూచిస్తున్నాను. చెడ్డబిడ్డ కనుక వెళ్ళు కొడుకు కనిమైదులు పెద్దవారికి కన్ను కలిగి ఉన్నత స్థలములు వచ్చి కన్ను చదివించి సాక్ష్యాలు చెప్పిన బిడ్డలందరి పట్ల నీ చిత్తమే జరుగునుగా. మా ప్రాంతమంతా రక్షణ మారు మనుషుల అనుభవంలోనికి నడిపించబడునుగా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడవచ్చు. సియోనులో కనపడుతున్న వారికి, సియోనులో ఉంటున్న వారికి, సియోనుకి వెళ్దామని ఇష్టపడుతున్న వారికి, సియోనులో యేసయ్య పరిధిలో ఉండాలని ఆతృతపడుతున్న వారికి ఆదుకుంటున్నాం. మనుషులని వాక్యము ద్వారా బలపరుస్తున్నాం, బాగు చేస్తున్నాం, చెరలో నుంచి విడిపిస్తున్నాం, సంతోషం ఆనందాలు ఇస్తున్నాం. ఎవరు కోల్పోతాయి? అందరూ హృదయాలు మాట స్థిరపరిచి బల్లరాజుల పాపం రక్షణ చాలా మంది ఉన్నారు. మనందరికీ రక్షణ మారు మనుషులు కలుగును కాక. రక్షించబడ్డ మేము రక్షణార్థకంగా బ్రతుకుదుము కాక. అంతా ప్రార్థించి నోట వచ్చిన ప్రతి ఆశీర్వాద వచ్చిన మనమంతా ఆమెనంటున్నాం. మరొకసారి కుటుంబ కుమారుడు మరింత నీ కృపలో దీవించబడి వర్ధిల్లుదురుగాక. తెచ్చిన సంతానం కృతజ్ఞత ఆకాశం తెరిచి అట్లా చాలా విస్తారంగా తిరిగి చదువుతున్నాను. మమ్మల్ని తోడుకుని వెళ్ళాలి. యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి.